ఒక మాసిదోనియా దేశస్థుడు వచ్చి, పౌలా, మాకు దేవుని వాక్యం చెప్పవా, మాకు దేవుని వాక్యం చెప్పవని కళలో వచ్చి అడుగుతున్నాడు. అడిగినప్పుడు పౌలు అక్కడికి వెళ్ళి సేవ చేయడం జరుగుతుంది. ఆ మాసిదోనియాలో చాలా సంఘాలు స్థాపింపబడతాయి. ఈ యొక్క మాసిదోనియా సంఘాల్లో మనం గమనించినట్లయితే ఫిలిప్పీ సంఘము మాసిదోనియా సంఘమే, తెస్సలోనిక సంఘము మాసిదోనియా సంఘం, ఇలా చాలా సంఘాలు అక్కడ పౌలు స్థాపించినట్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క మాసిదోనియాలో ఆ సంఘాలలో మనము గమనించినప్పుడు అక్కడ మనకు 3 విషయాలు గమనిస్తాం. వారి విషయంలో మనం గమనించినప్పుడు మనము అనుగ్రహింపబడి ఉన్న మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేసిన మొదటి కృప. రెండవదిగా మనం చూసినట్లయితే వారు నిరుపేదలంట, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషిస్తారంట. వారు నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుని కృప. దేవుని కృప అంటే మనకు ఎక్కువ క్రైస్తవులకు ఏం తెలుసు అంటే, మనకు చాలా మన శక్తి లేని దానికి, మనం అర్హులు కానిదానికి, మన వల్ల కానిదానికి, మనము దేనికైతే మనం ఎలిజిబుల్ కాదో దానికి అర్హత ఇచ్చేదే కృప అని మనం నమ్ముతాం. దేవుడిచ్చినటువంటి గ్రేస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది ఒక దేవుడిచ్చినటువంటి ఒక వరం, కృప అనేది. అది మన వల్ల కాదు. పరలోకవడం మనకి ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని విమానాలు, ఎన్ని రాకెట్లు వెళ్ళా కానీ మన పరలోకానికి వెళ్ళలేదు. కానీ ఎలా వెళ్ళగలము? యేసే కృప ద్వారా వెళ్ళగలము. అది కృప. అది ఒకటి. కృపలో దానికి ఒక అర్థం ఏంటంటే మనం చేయలేని దాన్ని మనం రక్షణ పొందలేము. ఎన్ని బరువులు అనిపించినా, ఎన్నిసార్లు స్నానాలు చేసినా, ఎన్నిసార్లు నీటిలో మునిగినా, ఎన్ని యాత్రలపైనా సరే మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన రక్తం చెందించి మనకు విమోచనం ఇచ్చి, రక్షణ ఇచ్చి, ఉచితంగా మనకు ఆ రక్షణ ఇచ్చి, కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. అది దేవుని కృప. అంటే ఉచితంగా దేవుని ద్వారా పొందుకున్నది దేవుని కృప. మనం అర్హత లేనిది, మనం సాధించలేనిది, మన ఒళ్ళు కానిది అది ఉచితంగా ఎప్పుడైతే ఇస్తామో అది దేవుని కృప. అది రక్షణ కావచ్చు, దేవుని రాజ్యం కావచ్చు, దేవుని బిడ్డలుగా మనము అధికారం పొందడానికి ఇదంతా కూడా కృప ద్వారా. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మాసిదోనియా సంఘాలకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, మనం వీళ్ళకు ఒక ఎబిలిటీ ఇచ్చారు, ఒక సామర్థ్యం ఇచ్చారు. వీళ్ళకి సామర్థ్యం ఏంటంటే మనం గమనించినట్లయితే కృపను గురించి మీకు తెలియజేయించున్నాను. అంటే కృప ఇక్కడ ఏ సందర్భంలో వాడబడదు అంటే, కృప అంటే ఇక్కడ సామర్థ్యం లాగా వాడబడదు, ఒక ఎబిలిటీ లాగా వాడబడదు.